సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవతలకు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ యొక్క లేట్ డేస్ ప్రాముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ వాగ్దానము ప్రభు సన్నిధిని చేరి ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, సిలువను ధ్యానించడానికి, తద్వారా అందరూ కూడా వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలను మరింత బలపరచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి దేవుడు తన మహిమను మన పట్ల కనపరచినట్లుగా కొన్ని విషయాలు ప్రార్థనాత్మకంగా దేవుడు మాట వినడానికి మనం ఇష్టపడతాం. ప్రాముఖ్యంగా స్థానిక సంఘము క్రీస్తు నూతన దేవాలయం ఈ యొక్క సంఘానికి, అలాగే సంఘ దైవజనులకు, సంఘ సీఎం గారికి, పెద్దలకు, ఇప్పుడు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తుంది. అందరూ బాగున్నారు కదా? గత 36 రోజులుగా ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో చేరి సిలువను ధ్యానిస్తూ ఉన్నాం. సిలువ ధ్యాన కూడిక. ఎందుకు? ఒకప్పుడు సిలువకు ఏమాత్రం విలువ లేదు. అది సిగ్గుపడవలసినటువంటి ఒక అంశం సిలువ అంటే. ఇప్పటి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు కలువరి సిలువలో చనిపోక ముందు వరకు కూడా సిలువ అంటే అది ఒక అపరాధం, అది ఒక పాపం, శిక్షకు ఒక గుర్తు, ఒక చిహ్నం. అలాంటి ఆ సిలువ ఎప్పుడు విలువ పొందుతుందంటే జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు దాని మీద ఎప్పుడైతే ఆ సిలువ మానుపై సమస్త మానవాళి పాప ప్రక్షాళన కోసం ఆయన ప్రాణము పెట్టి ఎప్పుడైతే ఆ సిలువలో ఆయన మరణించి మనకు జీవం ఇచ్చారో దాని యొక్క ప్రయోజనం, దాని యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా